ఏపీలో ఆర్టీసీ ప్రైవేటీకరణ పంచాయతీ నడుస్తోంది. ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ ఉద్యోగుల ఆందోళన బాటపట్టారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్టీసీని ప్రభుత్వంలోనే కొనసాగించాలంటున్నారు. ఈ అంశంపై ఆర్టీసీ ఇచ్చిన క్లారిటీ ఏంటి? ప్రైవేటీకరణ అనే రచ్చ ఎందుకు మొదలైంది? ఆర్టీసీ ప్రైవేటీకరణ అంశం చుట్టూ ఏపీలో రచ్చ నడుస్తోంది. ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ వ్యాఖ్యలతో ఆర్టీసీ ప్రైవేటీకరణ చేస్తారంటూ ప్రచారం మొదలైంది. ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసే దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోందంటూ ఉద్యోగులు ఆందోళనలో ఉన్నారు. ఇప్పటికే మే 16, 17 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా డిపోల వద్ద ధర్నాలు నిర్వహించిన ఉద్యోగులు లేటెస్ట్ గా కలెక్టర్లకి మెమరాండం అందజేశారు. ఆర్టీసీ ప్రైవేటీకరణ ప్రయత్నాలు విరమించుకోవాలని కోరారు. ఎలక్ట్రిక్ బస్సుల పేరుతో ఆర్టీసీ ఆస్తుల్ని ప్రైవేటుకి ఇవ్వొద్దంటూ వినతి పత్రం ఇచ్చారు. ఈ విషయంపై ఇప్పటికే ఏపీఎస్ఆర్టీసీ క్లారిటీ ఇచ్చింది. ఆర్టీసీలోకి ఎలక్ట్రిక్ బస్సుల్ని ప్రవేశపెట్టడంపై వివరణ ఇచ్చింది. ఎలక్ట్రిక్ బస్సుల్ని ప్రవేశపెడుతున్నామే తప్ప సంస్థని ప్రైవేటీకరణ చేయడం లేదని చెప్పింది. ఈ విషయంలో ఆర్టీసీ ఉద్యోగులకి ఎలాంటి నష్టం లేదని ప్రకటించింది. ప్రధానమంత్రి ఈ బస్సు సేవా పథకం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం నుంచి 1050 ఎలక్ట్రిక్ బస్సులు వస్తున్నాయంటోంది. కేంద్ర ప్రభుత్వం కేటాయించిన 1050 ఎలక్ట్రిక్ బస్సుల్లో 750 బస్సుల్ని రాష్ట్రంలోని 11 నగరాలకి కేటాయించి మిగిలిన 300 బస్సుల్ని తిరుమల తిరుపతి ఘాట్ రోడ్లో నడపాలని సర్కార్ ప్లాన్ చేస్తోంది. సురక్షితమైన పర్యావరణ రహిత ప్రజా రవాణా సౌకర్యం కల్పించేందుకు కట్టుబడి ఉన్నామంటోంది ఏపీఎస్ఆర్టీసీ. మరోవైపు తన వ్యాఖ్యల్ని వక్రీకరించారంటున్నారు ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ. దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ బస్సుల ప్రైవేటీకరణపై కేంద్రం నిర్ణయం తీసుకుందని, వీటి నిర్వహణ కోసం ప్రైవేటు సంస్థల నుంచి టెండర్లు ఆహ్వానించారని కొనకళ్ళ నారాయణ అన్నారు. పెట్టుబడి, నిర్వహణ, డ్రైవర్ల అంశాల్ని ప్రైవేటు సంస్థలే చూసుకుంటాయి. ఆర్టీసీ కేవలం కండక్టర్లని మాత్రమే ఇస్తుందన్నారు. తాను కేవలం ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ గురించి మాట్లాడితే మొత్తం ఆర్టీసీనే ప్రైవేటీకరణ చేస్తున్నట్లు చిత్రీకరించారని అన్నారు. అయితే దశల వారీగా ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసే దిశగా అడుగులు పడుతున్నట్లుగా ఎంప్లాయీస్ యూనియన్ అనుమానం వ్యక్తం చేస్తోంది. ఎలక్ట్రిక్ బస్సుల్ని ప్రైవేట్ ఆపరేటర్లకి ఇవ్వకుండా ఆర్టీసీ యాజమాన్యమే స్వయంగా నిర్వహించాలంటోంది. క్రమేపీ వస్తున్నటువంటి ఎలక్ట్రికల్ బస్సులు ఏవైతే వస్తూ ఉన్నాయో ఆల్టర్నేటివ్ ఆర్టీసీ బస్సు స్క్రాప్ అవగానే ఎలక్ట్రికల్ బస్సు అన్నారు. అంటే ఒక్క బస్సు కూడా మేము కొనము, ఒక్క రిక్రూట్మెంట్ కూడా చేయమని చెప్పి స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఇది ప్రజా రవాణా వ్యవస్థని, ఈ ప్రజా రవాణా వ్యవస్థను ప్రభుత్వాల దగ్గర ప్రజలతోటి మమేకమయ్యి పనిచేస్తున్నట్టు అత్యంత దగ్గరగా ఉన్నటువంటి ఈ రవాణా సంస్థని ఇబ్బంది పెడితే మాత్రం చాలా ప్రభుత్వాలు గతంలో చాలా ఇబ్బందులు పడి ఎలక్ట్రిక్ బస్సుల్ని స్వయంగా నిర్వహించే సామర్థ్యం ఆర్టీసీకి ఉందని ఉద్యోగ సంఘాలు అంటున్నాయి. మహిళలతో పాటు దివ్యాంగ ప్రయాణ పథకాల బకాయిల్ని పూర్తిగా విడుదల చేస్తే నెలకి 300 కోట్ల రూపాయల వరకు ఆర్థిక భారం తగ్గుతుంది. ఇక సంస్థలో ఖాళీగా ఉన్న 10,000 పోస్టులని వెంటనే భర్తీ చేస్తే ఆర్టీసీ బేషుగ్గా నడుస్తుందనేది ఉద్యోగ సంఘాల వాదన. వీటన్నిటిపై ఈ నెల 26న విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఎంప్లాయీస్ యూనియన్ ఏర్పాటు చేయబోతోంది. ఆ సమావేశం తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది.